కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. టీం వర్క్, టీం స్పిరిట్తోనే పూర్తి చేస్తారు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేయగలుగుతారు. మీ మీదున్న నమ్మకాన్ని రుజువు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు తాలూకు ప్రభావాన్ని కార్యాలయంలో పనులపైన పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన అధికంగా కలిగి ఉంటారు. కార్యాలయంలో ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అందరినీ సమన్వయంతో చూస్తారు. అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్వయంతో వ్యవహరించకపోవడం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసుని ఆకట్టుకుంటాయి. జీవనాధారమైన వ్యాపారం, ఉద్యోగాలు కొంతకాలం ఇబ్బంది కలుగుతుంది. మీరు ఆందోళన పడకుండా స్థిరంగా ఉంటారు. వచ్చిన సమస్యలు పరిష్కరించుకుంటారు. రాజకీయంగా సంప్రాప్తించిన పదవిలో పెద్దగా ప్రయోజనాలు పొందలేని ఆశాభంగం కలుగుతుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు బయట తెలియకుండా, ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో సమాజమే శత్రువుగా కనిపిస్తుంది. మీడియా వల్ల, ప్రచార సాధనల వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభపడతారు. కళా సాహిత్య రంగాల వారికి, సాంస్కృతిక రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తాయి. వాహనం కొనుగోలు విషయమై ఇంట్లో భిన్నమైన చర్చలు సాగుతాయి. అనుభవంతో చెప్పిన మాటలు పిసినారితనంగా భావించబడతాయి. మనసులో బాధలు, కుటుంబంలో సమస్యలు ఉన్నా పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ ఆంతరంగిక జీవన విధానం ఆ భగవంతుడికి తప్ప వేరెవరికి తెలియవు. వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. వ్యవసాయ భూము కొనుగోలు చేస్తారు. స్టేషనరీ వ్యాపారస్తులకు, పుస్తక వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ నడిపేవారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. స్థానచలనం, షాపులు మార్చడం, ప్రదేశాలు మార్చే అవకాశం ఉంది. సాంప్రదాయబద్ధమైన శుభకార్యాలను పూర్తి చేస్తారు. బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి సింహరాశి.